శ్యామలా సినిమాగలం. అయ్యా నమస్కారం. ఒక కళాకారుడుగా మీ దగ్గర నేను వచ్చాను. ఎందుకంటే మీరు కూడా కళాకారులే కనుక. నాటక రంగమైన సినీ రంగమైన కళాకారుడే కదా. అందుకని కళాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గం ఏమిటి, కాస్త మీకు తెలిసినంతలో విపులీకరిస్తారని నా ఆశ. నమస్కారం డాక్టర్ గారు. నా పేరు రావి గోపీకృష్ణ. నేను ఒక కళాకారుణ్ణి. కళాకారుల సమస్యలు, కళాకారుల ప్రాబ్లమ్స్, వాటికి పరిష్కారం అన్న విషయంలో మీరు తీసుకుంటున్న ఈ శ్రద్ధ చాలా అభినందనీయం సార్. చాలా మటుకు కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అంతా ఇంత ఇబ్బందులు కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడేది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారండి. దీంట్లో కళాకారుల్లో రెండు రకాలు ఉంటారు కదా. ప్రోత్సాహిక కళాకారులు ఉంటారు, వృత్తి కళాకారులు ఉంటారు. ఈ ప్రోత్సాహక కళాకారుల వల్ల వృత్తి కళాకారులు చాలా మటుకు ఎఫెక్ట్ అవుతున్నారండి. ప్రోత్సాహక కళాకారులు సరదా కొద్దీ వాళ్ళు ఏ నాటక రంగంలో అయినా సినీ రంగంలో అయినా ఊరికనే రెమ్యూనరేషన్ లేకుండా వాళ్ళు నటించి వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు. కానీ వృత్తి కళాకారుల విషయంలో అలా కాదు. ఆ రోజుకి వాళ్ళకి భుక్తి కావాలి అంటే ఆ రోజు వాళ్ళకి శ్రమపడ్డ డబ్బులు వస్తేనే వాళ్ళు భుక్తి జరుగుతున్నది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో మన గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఈ వృత్తి కళాకారులు, ఈ ప్రోత్సాహక కళాకారుల్ని వాళ్ళని భేదం లేకుండా ఒక పెద్ద కళాకారులు, చిన్న కళాకారులు, మైనర్ కళాకారులు అలాగా డివైడ్ చేసి వాళ్ళకి ఈ కళాకారులకైతే ఇంత సొమ్ము, ఆ కళాకారులకైతే అంత సొమ్ము, ఆ కళాకారులకైతే అంటే ఐ ఇప్పుడు రేడియోలో ఉందనుకోండి, రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, బి గ్రేడ్ ఆర్టిస్ట్, సి గ్రేడ్ ఆర్టిస్ట్ అని ఉంటాయి. అలాగే ఏ గ్రేడ్ ఆర్టిస్ట్కి వేరే సొమ్ము ఇస్తారు, బి గ్రేడ్ ఆర్టిస్ట్కి వేరే సొమ్ము ఇస్తారు, సి గ్రేడ్ ఆర్టిస్ట్కి వేరే సొమ్ము ఇస్తారు. అలాగని ఇచ్చినట్టయితే కొంతలో కొంత అంటే దానివల్ల పూర్తిగా న్యాయం జరుగుతుంది అనుకోని నేను వృత్తి కళాకారుడికి. ఎందుకంటే వృత్తి కళాకారుడికి ఒంట్లో శ్రమ ఉన్నంతకాలం ఆయన నటిస్తాడు, ఆ తర్వాత ఆయన నటించలేడు. ఆ తర్వాత ఆయనకి ఎలాగో పెన్షన్ గిన్షన్ అలాంటిదే ఉండదు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా. కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా చొరవ చూపి వీళ్ళకి కూడా ఏదైనా పెన్షన్ అన్నది లాంటిది ఏదైనా అరేంజ్ చేస్తే కొంతలో కొంత బాగుంటుందని నా ఉద్దేశం సార్. చాలా సంతోషం అండి. మీరు వృత్తి కళాకారులు ఔత్సాహిక కళాకారుల, ప్రోత్సాహిక కళాకారుల కొంచెం నాకు కన్ఫ్యూషన్ అయింది. అయినా బహుశా మీరు ఔత్సాహిక కళాకారుల గురించి మాట్లాడగలనుకుంటాను. సరే, సమస్య ఎవరిదైనా ఒకటే. పరిష్కార మార్గం మీ ఉద్దేశంలో ప్రభుత్వం సహకరించాలని అటువంటి వ్యక్తీకరించారు. నిజానికి నేను కూడా మీతో ఒప్పుకుంటాను, ఎందుకంటే సహజం. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. శ్యామలా క్రియేషన్స్ సినిమాగళం వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్యామలా సినిమాగలం.